మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఇండియన్ యూనియన్ బడ్జెట్ 2026 కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన పద్దును పార్లమెంట్ వేదికగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైపోయారు. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల కేంద్ర బడ్జెట్ మీదే ఆశలు పెట్టుకున్నాయి. మరి నిర్మలమ్మ పద్దు మన వైపు మొగ్గుతుందా? ఈసారి కేటాయింపులు అసలు ఎలా ఉండబోతున్నాయి? ఢిల్లీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆశిస్తుంది ఏంటి? కేంద్ర బడ్జెట్ 2026కు సర్వం సిద్ధమైంది. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఈ కీలక పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికే కాదు 2 తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ అత్యంత కీలకంగా కనిపిస్తోంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఈసారి నిర్మలమ్మ పద్దు 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏ మేరకు ఊతమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటిపోయింది. తెలంగాణకు, ఏపీకి రావాల్సిన కీలక నిధులు, అనుమతులు, ప్రాజెక్టులు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే నిలిచిపోయాయి. ఒక్క తెలంగాణకి దాదాపు 12 విభాగాలకు సంబంధించి 47 అంశాలు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి తన ప్రతిపాదనలను పంపింది. 47 పెండింగ్ అంశాలపై క్లారిటీతో పాటు అవసరమైన నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో కొన్ని కీలక ప్రాజెక్టులున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 350 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ కు అనుమతులతో పాటు 34,367 కోట్లు కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్, నిధుల కేటాయింపు అత్యంత కీలకం. ORR నుంచి RRR కి లింక్ చేస్తూ కొత్తగా 10 రేడియల్ రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనలను సీఎం ఇప్పటికే కేంద్రానికి సమర్పించారు. వీటికి 45,000 కోట్ల నిధుల మంజూరు కోరింది. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణను జాయింట్ వెంచర్ గా చేపట్టాలని, మెట్రో రైల్ ఫేజ్ 2 కోసం కేంద్ర వాటాగా 44,000 కోట్లకు పైగా నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో కొత్తగా IIM తో పాటు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు తెలంగాణ సర్కార్ ప్రధాన డిమాండ్. కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు కూడా మంజూరు చేయాలని కోరింది. రైల్వే ప్రాజెక్టుల విషయానికొస్తే రాష్ట్రంలో 8 కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ కృష్ణా లైన్, కల్వకుర్తి మాచర్ల లైన్, గద్వాల్ డోర్నకల్ రైల్ మార్గం, కాచిగూడ జగ్గయ్యపేట లైన్, పటాన్చేరు ఆదిలాబాద్ లైన్, బోధన్ లాతూర్ రోడ్ లైన్, అక్కన్నపేట బైపాస్ లైన్, పాండురంగాపురం భద్రాచలం రోడ్ లైన్ల నిర్మాణానికి మోక్షం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి సుమారు 60% గ్రాంట్ ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా గోదావరి నుంచి మూసీకి నీటిని మళ్లించే లింక్ ప్రాజెక్టు కోసం కేంద్రాన్ని 6,000 కోట్ల ఆర్థిక సాయం కోరింది. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు నిధులు, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ సీవేజ్ మాస్టర్ ప్లాన్ కు కేంద్రం సాయం కోరుతోంది రేవంత్ ప్రభుత్వం. హైదరాబాద్ డ్రై పోర్టు నుంచి బందర్ పోర్టు వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ హైవేకు 17,000 కోట్లు నిధులివ్వాలని ప్రతిపాదనలు పంపింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, బసంత్ నగర్, వరంగల్, మామునూరు ఎయిర్పోర్టుల అభివృద్ధికి అనుమతులు, అవసరమైన సాయం అందించాలని కోరుతున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించి ఇండియా సెమీకండక్టర్ మిషన్లు తెలంగాణను చేర్చడం, ఖమ్మం గాని మహబూబాబాద్ లో గాని ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పటం, PM మిత్ర కింద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఆర్థిక సాయం చేయటం, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కి అనుగుణంగా లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులకు అవసరమైన సాయం చేయాలని ప్రతిపాదనలు పంపింది. పవర్ సిస్టమ్ డెవలప్మెంట్ ఫండ్ కింద 6 ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు, PM కుసుమ్ కింద సోలార్ పంప్ సెట్ల కేటాయింపు, సింగరేణికి బొగ్గు బ్లాకుల గుర్తింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 మైనింగ్ లీజ్ కి సంబంధించిన ప్రపోజల్స్ కూడా ప్రభుత్వం కేంద్రానికి పంపింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీటిలో ఎన్నింటికి కేంద్రం ఆమోదం తెలుపుతుంది, ఎన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎప్పటిలాగే తెలంగాణ ప్రతిపాదనలను పక్కన పెడుతుందా, లేక అడిగిన వాటిలో కొన్నింటికైనా నిధులు కేటాయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర బడ్జెట్ అనగానే రాష్ట్రాలు భారీ ఆశలు పెట్టుకోవడం, అదే స్థాయిలో కేటాయింపులు ఆశించడం సాధారణమే. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతిసారి మనం ఆశించేదానికి కేంద్రం ఇచ్చేదానికి అస్సలు సంబంధమే ఉండదు. మరి ఈసారైనా తెలుగు రాష్ట్రాలు సంతృప్తి చెందేలా యూనియన్ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయా? ఏపీ తెలంగాణ అడిగిన ప్రాజెక్టుల్లో అసలు ఎన్నిటికీ నిధులిస్తుంది నిర్మలమ్మ? రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్ ఒక్కటే లైఫ్ లైన్ గా కనిపిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తోన్న ప్రధాన భాగస్వామిగా ఏపీ డిమాండ్లు ఈసారి బలంగా ఉన్నాయి. ఆశలన్నీ అమరావతి, పోలవరంపైనే పెట్టుకుంది ఆ రాష్ట్రం. రాజధాని పనుల కోసం ఇప్పటికే కేంద్రం ప్రకటించిన 15,000 కోట్ల లోన్ సాయానికి అదనంగా ఈ బడ్జెట్లో 2వ విడత గ్రాంట్లు, ప్రత్యేక నిధుల కేటాయింపును ఏపీ కోరుతోంది. క్యాపిటల్ రీజియన్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు కావాలని ప్రతిపాదనలు పంపింది. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం పనుల వేగవంతానికి సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలని కోరుతోంది. అదేవిధంగా నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు భారీగా నిధులు ఆశిస్తోంది కూటమి ప్రభుత్వం. గోదావరిలో వరద నీటిని ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాల కరువు ప్రాంతాలకు తరలించేందుకు పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు కోరుతోంది ఏపీ. ఈ ప్రాజెక్టు కోసం 58,700 కోట్ల నిధులు కేటాయించాలని ప్రపోజల్స్ పెట్టింది. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు 41,000 కోట్ల ప్యాకేజ్ ని 3 ఏళ్ల కాల పరిమితితో ప్రకటించాలని కోరుతోంది ఏపీ. దీని ద్వారా 93 హార్టికల్చర్ క్లస్టర్లు ఏర్పడి 33 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాదు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ నిధులు ఈసారి మంజూరవుతాయని ఏపీ సర్కార్ ఆశిస్తోంది. ఇక ఆర్థిక రాజధాని విశాఖకు మరింత ఊతమిచ్చేందుకు ప్రభుత్వం నిధులు కోరుతోంది. ఆర్థిక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ప్రోత్సాహకాలు, కొత్త ఐటీ హబ్ ఏర్పాటుపై ప్రకటనలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు రోడ్లు, విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులివ్వాలని ఏపీ కోరుతోంది. రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం ఇచ్చే ప్రత్యేక ఆర్థిక సాయం కింద 10,000 కోట్లు కావాలని కోరుతున్నారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు, ఇతర రాయితీలు పొడిగించాలని విన్నవించారు. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లు కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. అయితే ఏపీ ప్రతిపాదనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు ఇన్ని ఆశలు పెట్టుకోవటం వెనుక బలమైన కారణాలున్నాయి. ఈసారి మౌలిక వసతులు, రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీలను 2 ప్రభుత్వాలు కోరుతున్నాయి. అనేక పెండింగ్ అంశాలతో పాటు నిధుల కేటాయింపుపై కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అయితే గత అనుభవాలను, గత బడ్జెట్లో కేటాయింపులను బట్టి చూస్తే ఏపీ, తెలంగాణ అడిగిన అన్ని ప్రాజెక్టులకు ఒకేసారి నిధులు ఇచ్చే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. కానీ కొన్ని కీలక అంశాల్లో మాత్రం సానుకూలత కనిపిస్తోంది. రాష్ట్రాలు చేసే మూలధన వ్యయానికిచ్చే వడ్డీ లేని రుణాలను ఈసారి కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇది 2 రాష్ట్రాలకు కొంత రిలీఫ్ నిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్క్ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో కొత్త లైన్లకు, డబ్లింగ్ పనులకు మెరుగైన స్థాయిలో నిధులు దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఏపీకి అమరావతి విషయంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధుల విడుదల క్రమంగా జరిగే అవకాశాలున్నాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, స్టార్టప్స్ కు మరిన్ని రాయితీలు, తయారీ రంగానికి ఊతమిచ్చేలా PLI పథకాలను విస్తరించే ఛాన్స్ ఉంది.
వికసిత్ భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులపై ఫోకస్ పెట్టింది. అందువల్ల రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాలకు ఆశించిన మేర నిధులు, ప్రాజెక్టులు దక్కొచ్చు. అయితే స్పెషల్ ప్యాకేజ్లు, భారీ సాగునీటి ప్రాజెక్టులకు నిధుల విషయంలో కేంద్రం ఎంతవరకు ఉదారంగా ఉంటుందన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. గతంలో కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపాయనే విమర్శలున్నాయి. ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కు మిత్రధర్మం కింద, తెలంగాణకు సహకార సమాఖ్య స్ఫూర్తితో నిధులు దక్కే అవకాశాలున్నాయి. కానీ అవి ఏ మేరకు రెండు రాష్ట్రాలను సంతృప్తి పరుస్తాయన్నదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.